మరొక భరోసా కల్పింపు చేయవలసిన బాధ్యత వాళ్ళకి హక్కుగా కల్పింపు చేయబడవలసింది. ఈ సమ్మర్ అలవెన్స్ అనేది ఏదైతుందో ఇది ఒక హక్కు. ఈ ఎండ తీవ్రత మనం గమనిస్తుంటే ఈ ఎండ తీవ్రత దేశంలో ఏదైతుందో కూలీలు పనిచేయడం కూడా సాధ్యమయ్యే పని కాదు. అందుకే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వానికి నివేదించండి. సమ్మర్ అలవెన్స్ అనేది ఏదైతుందో ఇట్స్ రైట్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ అవర్ రీజియస్. వ్యవసాయ కూలీకి ఏదైతుందో ఇది ఒక హక్కు అని చెప్పంటున్నాయి. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించి ఇప్పుడు ఎందుకంటే మార్చి గడిచిపోయింది, ఆల్రెడీ వీ హ్యావ్ లాస్ట్. కానీ ఇప్పుడు ఏప్రిల్ మే 2 మాసాలు ఉన్నది. ఏప్రిల్ 2 మాసాలలో 30% అలవెన్స్ మరి ప్రభుత్వం కల్పించేయాలి. ఏదైతుందో పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాలలో 400 రూపాయలు కల్పిస్తుంటే తెలంగాణ ఆంధ్ర 307 మాత్రం కల్పిస్తుంది. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళే నిర్ణయిస్తారు. అక్కడ ఒక 100 రూపాయలు నష్టపోతున్నారు, 93 రూపీస్ వేతనంలో. ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది మన దగ్గర. మరి ఆ వ్యత్యాసం ఎందుకు ఏంటో ఎట్లా నిర్ణయిస్తున్నారు తెలియదు, కానీ అడొక 100 రూపాయలు 93 రూపీస్ నష్టపోతుంది. దానికి తోడు ఈ సమ్మర్ అలవెన్స్ అనేది కూడా ప్రధానమని చెప్పండి. ఈ సమ్మర్ అలవెన్స్ ఈ వేసవి భత్యం కల్పింపజేయడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మీరు చొరవ చూపెట్టండి. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి ఇలా ఈ ఎన్ఆర్ఈజిఎస్ జాబ్ కార్డ్ హోల్డర్స్ అందరికీ కూడా ఈ సమ్మర్ అలవెన్స్ చేయడం. మన స్టేట్ గవర్నమెంటే ఇలా కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ కూలీల మధ్యస్థు వ్యవస్థ, ఇది ఒక వారధి. ఇనవే రాష్ట్ర ప్రభుత్వం ఒక వారధి. కేంద్ర ప్రభుత్వానికి ఇలా కింద స్టేక్ హోల్డర్ ఏదైతే మన లేబర్ ఉన్నారో ఇది ఒక వారధి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి వారధికి ఏదైతే ఉందో మన బాధ్యత మన నిర్వర్తించడంలో భాగంగా ఈ సమ్మర్ అలవెన్స్ కల్పింపజేయడము. అట్లాగే సోనియా గాంధీ గారు కూడా స్వయంగా వారు విజ్ఞప్తి చేసింది. ఈ వేతనం 400 రూపాయలు కనీసం ఉండాలని చెప్పారు, 150 రూపాయలు పనిచేయాలని ఉండాలని చెప్పారు. అట్లే మన దగ్గర ఏదైతుందో మీరు అందరూ గమనిస్తున్నారు, ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాలువలన్నీ ఈ మట్టితో పూడుకుపోయి. ఈ గతంలో ఇవన్నిటికి ఏదైతే నీటి సంఘాలు ఉండే, బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ నీటి సంఘాలు ఉండే, తీయటము జంగల్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా చేపట్టింది. అందులో ఇప్పుడు నీటి సంఘాలు లేకపోవడంతో ఏదైతుందో కాలంలో మరమ్మతు లేక టేలెండ్కి నీరు వస్తలేదు. టేలెండ్కి నీరు చేరుకోకి ఏదైతున్నదో రైతు ప్రత్యామ్నాయంగా విద్యుత్తును ఎక్కువ వినియోగిస్తుండే. నిజమైన కాలువలు శుభ్రపరిచి నీరు టేలెండ్కు చేరుకోగలిగినట్టయితే విద్యుత్తుపై భారం తగ్గుతుంది. ఎన్ఆర్ఈజిఎస్లో ఏదైతుందో ఈ మనం కాలువల పూడికలు తీసే అంశం ఉన్నది, అందులో జంగల్ క్లియరెన్స్ అంశం ఉన్నది. అందులో ఈ మనకి 3 మాసాలు ఏదైతుందో పీరియడ్ మనకు కలిసే సమయం. నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కడే కానీ వీళ్ళు ఎన్ఆర్ఈజిఎస్లో చేపట్టబడే పనులు నిర్మాణాత్మకంగా ఒక అసెట్ క్రియేషన్. మీరు భవన నిర్మాణాలకు కూడా దీన్ని వినియోగిస్తున్నారు, భవన నిర్మాణాలకు కూడా దీన్ని వినియోగిస్తున్నారు ఎన్ఆర్ఈజిఎస్. కాబట్టి ఏదైతుందో మీరు ఎస్ఆర్ఎస్పి కాలువల మరమ్మతు కూడికలు గీతకి ఏదైతుందో దీన్ని వినియోగించే విధంగా దిస్ ఇస్ ద ప్రాక్టీస్. ఇద్దరు కూడా ముఖ్యంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇది ఆనవాయితీ మన ఈ ఎస్ఆర్ఎస్పి కాలువల పూడికలు తీయడం అనేది. ఎన్ఆర్ఈజిఎస్ యొక్క నిధులు వెచ్చింపు 12 దినాలు కల్పింపజేయడం అనేది ఏదైతున్నదో ఈ కాలువ పూడికలు తీయగలిగినట్టయితే ఇటు ఉపాధి కల్పింపజేయడం వల్ల అవుతాం. అట్లా ఏదైతుందో కాలంలో పూడికి ఏదైతుందో రైతాంగానికి ఏదైతుందో ఇలా టేలెంట్ నీరు చేరుకోవడానికి మనకు అవకాశం మెరుగైంది. ప్రభుత్వంపై కూడా విద్యుత్ భారం తగ్గుతుంది. కాబట్టి ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని అలా నేను అంటే ఆఫ్టర్ ఈ శాస్త్ర మండలి సభ్యత్వం పీరియడ్ ముగిసిన తదుపరి ఏతుందో దిస్ ఫస్ట్ లెటర్ ఐఎమ్ అడ్రసింగ్ టు చీఫ్. దిస్ ఇస్ ఫస్ట్ లెటర్ ఐఎమ్ అడ్రసింగ్ టు చీఫ్. ఇది వ్యవసాయ కూలీలకు సంబంధించింది. మరి ప్రభుత్వం ఈ అంశాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నాను.
మరి తప్పకుండా ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించి వ్యవసాయ కూలీలకు మరి ఏ విధంగా మనం అండగా నిలవగలుగుతామో ఇలా కేంద్ర ప్రభుత్వానికి మరియు క్షేత్ర స్థాయిలో వ్యవసాయ కూలీల మధ్య వారధిక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి బాధ్యత నిర్వర్తించి ఈ 300-400 పెంచడమే కానీ ఈ సమ్మర్ అలవెన్స్ కల్పింపు చేయడమే కానీ స్థానికంగా ఎస్ఆర్ఎస్పీ కాలంలో పూర్తి చేయడం అనేది మన ప్రభుత్వ పరిధిలో అంశం. వీటిలో దృష్టి కేంద్రీకరించాలని చెప్పని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ఒక పౌరుడిగా శ్రీకాంత్ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగానికి సంబంధించి రైతాంగం ఎంత ప్రధానంగా మనం భావిస్తామో రైతు కూలీలు కూడా అంతే ప్రధానం. ఇక్కడ ఏమవుతుందంటే రైతు కూలీలకు కేవలం వ్యవసాయ పరిదినాలలో మాత్రమే వాళ్ళకు ఉపాధి లభించటం, ఇతరత్ర ఏదైతుందో వారికి సరైన పని లభించక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అప్పుడు యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004 నుండి 14 మధ్య కాలంలో 2005 యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా దీనిపై దృష్టి కేంద్రీకరించి ఈ వ్యవసాయ కూలీలకు ఏదైతుందో వ్యవసాయం పని లేని దినాలలో పని కల్పింప చేయటం ప్రభుత్వ బాధ్యతగా భావించింది. ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం అంటే ఎవరు కూడా ఊహించలేదు. ఆంక్ష లేకుండా ఇలా గ్రామీణ ప్రాంతంలో నివాసితమయ్యేటువంటి ఏ కుటుంబమే కానీ ఎనీబడి కెన్ హ్యావ్ దిస్ ఎన్ఆర్ఈజిఎస్ జాబ్. ఒకసారి మనము ఈ ఎన్ఆర్ఈజిఎస్లో పేరు నమోదు చేసుకుంటే 1 వీక్ లోపల మనకు పని చూపించడం ప్రభుత్వ బాధ్యత. 1 వీక్ లో కనీసం 100 దినాలు పని కల్పించడం ప్రభుత్వ బాధ్యత. మినిమం 100 days. అంటే దాన్ని ఇప్పుడు పెంచాలనేటువంటి ఒక ఆలోచన కూడా మన ఈ మధ్య సోనియా గాంధీ గారు లేఖ కూడా రాశారు. ఈ 100 దినాలను 150 రోజులు పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నది అనే ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. 300 రూపాయలకు పరిమితం అయిపోతుంది ఆన్ యావరేజ్. అది 400 రూపాయలకు పెంచాలి. అంటే ఈ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే వ్యవసాయ కూలీలకు ఏది ఇస్తుందో ఈ దినసరి కూలీ అనేది వేతనం కనీసం 400 రూపాయలు ఉంటే కల్పింపు చేపడితే బాగుంటుందనే ఒక భావన కూడా సోనియా గాంధీ గారు వ్యక్తపరిచారు. ఈ 2 అంశాలు 100 నుండి 150 పని దినాలు కల్పింపు చేయాలనేది ఒక అంశం. ఈ 400 రూపాయలు కనీస కూలీ కల్పింపు చేయబడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పని వారు పేర్కొన్నారు. అందులో ఇలా పంజాబ్ హర్యానా అక్కడ 400 రూపాయలు ఇస్తున్నారు. పంజాబ్ హర్యానా మన దగ్గర ఏదైతుందో వీళ్ళ గత సంవత్సరం 300 రూపాయలు, అది ఈసారి 7 రూపాయలు పెంచి 7 రూపాయలు పెంచి ఇప్పుడు 307 రూపాయలకు వచ్చింది. అదే పంజాబ్ హర్యానాలో 400 రూపాయలు వేస్తుంది. ఇదంతా కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం వీటితో ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈ ఎండ తీవ్రత దృష్ట్యా వీళ్ళ కూలీలు పని చేయడంలో ఎదుర్కొనేటువంటి ఒక సమస్యలను దృష్టిలో ఉంచుకొని సమ్మర్ అలవెన్స్ కూడా ప్రత్యేకంగా కల్పింప చేయడం కూడా ఈ ఎన్ఆర్జీలో ఒక భాగం. అట్లా ఏదైతుందో తదుపరి ఏప్రిల్ మే 30% కల్పింప చేయబడే విధంగా గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇది అమలు చేశారు. మరి సాధారణంగా కల్పింప చేయబడేటువంటి ఒక వేతనం ఇవాళ 302 రూపాయలు ఉందనుకోండి, మార్చి మాసంలో మనకి ఎంత వేతనం పడుతుందో దానిపైన అదనంగా 20% చేయాలి సమ్మర్ అలవెన్స్. ఏప్రిల్ మే ఏదైతుందో 30% అమలు నోచుకోవటం లేదు. నేను అందుకే ప్రత్యేకంగా సీఎం గారి దృష్టికి తీసుకుపోయేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు కేంద్ర ప్రభుత్వం నివేదించండి. అంటే ఎన్ఆర్ఈజిఎస్ ఏదైతుందో ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే ఒక వ్యవసాయ కూలీల ఉపాధికి సంబంధించింది కాబట్టి
రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఏ విధంగా రైతాంగానికి సంబంధించి రుణమాఫీ కానీ రైతు భరోసా లాంటి కార్యక్రమాలు అమలు చేస్తుందో భూమి లేని నిరుపేదలు వ్యవసాయ కూలీలకు కూడా నెలకు ఒక 1000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు ఏదైతుందో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రతి వ్యవసాయ కూలీ ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు హోల్డర్కి ఏదైతున్నదో సంవత్సరానికి 12,000 అంటే 2 పర్యాయాలు 6,000 చెల్లింపు చేయబడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు ఉన్నది. అప్పుడు ఏమైపోయిందనంటే వరల్డ్ బ్యాంక్ ఏదైతుందో లోన్ ఇవ్వడానికి కొరకు ఏదైతుందో ఈ నీటి సంఘంలో మ్యాండేటరీ ప్రొవిజన్ అందులో కల్పించి కాబట్టి అప్పుడు పెట్టింది. ఈవెన్ అదర్వైజ్ కూడా నీటి సంఘాల ఆవశ్యకత ఉన్నది. మీరు అన్నట్టు నీటి సంఘాల ఏర్పాటు ఆవశ్యకత ఉన్నది. ఇది ప్రభుత్వ ఆలోచనలో కూడా ఉన్నది. నీటి సంఘాల ఏర్పాటుతో ఏదైతున్నదో ఏ విధంగా సహకార సంఘాలకు మనం రైతు నుండి ఆ డిస్ట్రిబ్యూటరీ కాలువ పరిధిలో ఉండేటువంటి ఒక రైతాంగంతో ఎన్నుకుంటాం. ఆ కాలంలో మరమ్మతే కానీ ప్రభుత్వం కలిగిన అవసరమైన నిధులు గ్రాంట్ విడుదలకు సంబంధించే కానీ మరమ్మతులే కానీ ఏదైనా నిధుతుందో వాళ్ళు చేపట్టే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ అది కూడా నేను సపరేట్ ప్రభుత్వం దృష్టి మళ్ళీ తీసుకెళ్తాను. మీరు అనేది కూడా ప్రాధాన్యమైనటువంటి అంశం. ఇట్స్ ఎసెన్షియల్.